అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతకీ ఏంటంటే ఈ అద్భుతమైన కంపోజిషన్ చెమ్మ చెక్క బొబ్బిలి రాజాల పాట యొక్క చరణం ఇప్పుడు నేను వాయించాను ఈ వీడియో మొదట్లో. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే, మర్చిపోతానేమో ముందే చెప్పమంటూ ఉంటారు మా వాళ్ళు. అదేంటి అంటే ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది, కనబడట్లేదు అని అడుగుతున్నారు. అందువల్ల ఇది ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది. ఏనాడైతే ఆ డౌట్ అడగడం అనేది తగ్గిపోతుందో ఆడియన్స్లోంచి, అప్పుడు నేను ఈ విషయం చెప్పడం మానేసి ఇంకా. సో మా ఛానల్ని యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో అట్లా వస్తుంది హోమ్ పేజ్. సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్, ఓకేనా? జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది అక్కడ, పూర్తిగా చూడండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే అక్కడ 2 నిమిషాలు ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మొత్తం అంతా చెప్పడం అక్కర్లేదు. క్లుప్తంగా చెప్పేది ఏంటంటే కీబోర్డ్ కోర్సు నేను రూపొందించిందే, ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం. ఫ్లూట్ కోర్సు ఈ మధ్యనే పూర్తయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ నెలే జూన్ 2025కే పూర్తయింది. సో అదొక కోర్సు ఉంది. ఫ్లూట్లో అడ్వాన్స్ లెవెల్ కూడా అయిపోయింది. తర్వాత ఉండబోయే కోర్సు, ప్రారంభం కాబోయేది ఉంటే గిటార్ కోర్సు ఉండొచ్చు, లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభం కావచ్చు. ఈ 2 కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటి చెప్తుంటాను, మీరు చాలా చక్కటి ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో ఇక్కడ మనం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి కార్డ్స్ అవి చెప్పేశాను. రెండో సంగీతం కూడా పూర్తయిపోయింది. ఎవరైనా చూడకపోతే ఆ భాగం చూసి అప్పుడు ఇక్కడికి రండి, లేదా కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉండే అవకాశం ఉంది. కొంచెం లింకులు, లంకెలు అంటే కనెక్షన్స్ అర్థం కావు. ఆ భాగం చూసి అప్పుడు ఇక్కడికి రండి. సో చరణం మొదలు పెట్టాల్సి ఉన్నది, అక్కడ దాకా చెప్పాను. చరణం రిలేటివ్ మేజర్లో ఎప్పటిలాగే రాజా గారి పాటలు చాలా మటుకు మనకి పల్లవి మైనర్ స్కేల్లో ఉంటే చరణం ఖచ్చితంగా రిలేటివ్ మేజర్ స్కేల్లో ఉంటుంది. ఇక్కడ అలాగే డి మైనర్ కాబట్టి ఎఫ్ మేజర్లో స్టార్ట్ చేశారు. పని నీ నీ సరి రమరి సని రే సమరి స నీ దశ నీ ప మా, క్షమించండి. పని నీ సరి సమరి స నీ దశ నీ ప మా గగ, అది అన్నీ కూడా పా నుంచి తీసుకోవాలి. అలాగా అనేప్పుడు అని అర్థం చేసుకోవచ్చు. రెండోసారి రెండోసారి చిత్రామ్మ పాడతారు. దీనికి చాలా ఆశ్చర్యంగా వెనకాల ఎంతో విచిత్రంగా, అంటే రొమాంటిక్ సాంగ్ కదా, రొమాంటిక్ సాంగ్లో బ్రాస్ కార్డ్స్ వెనకాల అట్లా ఇచ్చారు. అంటే బిట్స్ ఎట్లాగా ఉంటాయి, బట్ ఎందుకనో భలే తమాషాగా భలే గమ్మత్తుగా అనిపించింది నాకు. రొమాంటిక్ సాంగ్లో బ్రాస్ వెనకాల బ్యాంగ్స్ లాగా ఇచ్చారు. ఆ బిట్ సరే బ్రహ్మాండంగా ఉంటుంది. దానికన్నా ముందు ఎఫ్ మేజర్ బ్యాంగ్స్ వినపడతాయి మనకి చరణం స్టార్ట్ అవగానే. దాటు, ఇది చరణం ఫస్ట్ లైన్ వెనకాల వచ్చేటువంటి బ్యాంగ్, అలాగే బ్రాస్ బిట్. తర్వాత ఎస్పీబీ గారు మళ్ళీ కొనసాగిస్తారు చరణం.
కార్డ్స్లో ఆ ఫ్రేమ్ చేశారు ఆ ఫ్రేజ్ గా పని దసని గా పని దసని రే పని దసని పని సరి నీ వన్ ఉంది నీ టూ ఉంది, మీరు గమనించాలి. అది రాజాగారి స్టాంపు గమకం. అది అర్థమైందా? నీ వన్ నీ టూ. మళ్ళీ ప్లే చేస్తాను అంటే చిత్రమ్మ పాడతారు రెండోసారి. ఇప్పుడు చరణంలో ఆఖరి లైన్ బాలుగారు ఎట్లా అన్నారు, చిత్రమ్మ ప్లెయిన్ గా వచ్చేసారు. ఇక్కడి నుంచి అనుపల్లవి జాయిన్ అవుతుంది. సరే, అది మీకు తెలుసు, మొదటి భాగంలో చెప్పాను అనుపల్లవి స్వరాలు. ఓకే, ఇక్కడ మనం చూడాలంటే సంగతి బాలుగారు ఏం చేశారంటే నీ నుంచి రీ అలా నీ రే సా గమకం ఇది ఒకటి చూడొచ్చు. అలాగే ఆబ్లిగేటో వస్తుంది ఎక్కడంటే ఎస్ స్ట్రింగ్స్ మీద అది అయిపోయిగా గరి గరి సని దదబ గరి సని దదబ క్రోమాటిక్స్. అలాగే చరణం ఆఖరి లైన్ అక్కడేం చేశారు, అలా 4 స్వరాలు గ నీ గ మ. అది ఎందుకు ఆ 4 స్వరాలు అంటే కార్డ్స్ చెప్తాను చివరిలో, అప్పుడు అర్థమవుతుంది మీకు ఏ కార్డుకి ఏ స్వరం ఇచ్చారు, అట్లా వస్తాయి. సో ఇవి చరణంలో ఉన్నటువంటి ఆబ్లిగేటో నోట్స్. మధ్య పల్లవిలో మళ్ళీ బాలు గారు ఒక సంగతి వేశారు. ఎక్కడంటే అన్నారు మా నుంచి సా జార్చాలి స్లైడ్. మా నుంచి సా స్లైడ్ అనమాట. చిత్రా గారు ఎలా చేశారంటే అంటే గా నుంచి సా స్లైడ్ చేసి అట్లా పాడారు. ఇది ఒక సంగతి. బాలుగారు మళ్ళీ పాడతారు ఆ లైన్ ఏది ఇక్కడ ఏం చేశారు, ఫాల్సెట్టో వాయిస్లో పైన పంచమ పాడారు. అంటే కిషోర్ కుమార్ గారు ఎలా అయితే హిందీ పాటల్లో యోడ్లింగ్ చేసేవారు అట్లాగా ఫాల్సెట్టో వాయిస్లో పైన పంచమం పాడారు. ఓకేనా? రే 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 రీ టు రీ వన్ క్రోమాటిక్ అన్నమాట. రే నే రే సా పా. ఎస్, ఇక్కడ మనం 3వ సంగీతానికి వెళ్తాం. ఎస్, చాలా ఆసక్తికరమైన అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ. ఏంటంటే
ఇంకా ముందు బ్రాస్ నోట్స్ అని చెప్పిస్తాను, దానికి జవాబుగా స్ట్రింగ్స్ నోట్స్ వస్తాయి. ఇది బ్రాస్. చూద్దాం. దీనికి స్ట్రింగ్స్ చూద్దాం. గ గ గ గ మ గ గ. ఈ రెండు కలిపి రికార్డ్ చేసి మీరు వాయించుకొని చూసుకోండి ఎంత బాగుంటుందో. సో బ్రాస్కి ఇది జవాబు అనమాట. స్ట్రింగ్స్ పైన నీ మా పని. ఓకేనా? ఈ మొత్తం అంతా 2 సార్లు వస్తుంది. అంటే ఈ బ్రాస్ స్ట్రింగ్స్ అరేంజ్మెంట్ మొత్తం 2 సార్లు. తర్వాత ఓన్లీ బ్రాస్. మొత్తం అంతా కూడా రిలేటివ్ మేజర్ మీద ఫ్రేమ్ చేశారు ఈ నోట్స్. ని స స గ రి స స ని ద ని ద ని. దాటు మళ్ళీ అదొక డ్రాప్ అనమాట నీ నుంచి. అనగానే గిటార్ మీద మళ్ళీ అంటే ఆ నీ వరకే బ్రాస్ నోట్స్. ఈ ప ప గ ప ద ద ని అనేది గిటార్ మీద. చూడండి మళ్ళీ ఇక్కడ క్రోమాటిక్స్ దావన్ దాటు ని. ని స స గ రి స స ని ద ని ద ని. ని స స గ రి స స ని. అలా అనమాట. రెండోసారి ఏమైందంటే చిన్న మార్పు బ్రాస్ నోట్స్లో. ని స స గ రి స స ని ద ని ద ని. అది సేమ్ అయింది. ని రెండోసారి ని స స గ రి స స ని స ని స రి గ మ ప ప. ని స స గ రి స స ని స ని స రి గ మ ప ప. ఇక్కడ వచ్చేటువంటి కోరస్ నాకు అంటే రాజాగారి పాటలో ఇంత సింపుల్ ఫ్రేజెస్ మనకి ఎక్కువగా కనబడవు. అదేంటి అంటే జస్ట్ ఒక 3 కార్డ్స్ ఇచ్చారు, లీడ్ ఏమో కోరస్ చేత పాడించారు. ఇదే 2 సార్లు. కార్డ్స్ ఏంటంటే సో డి మైనర్, జీ మైనర్, సి మేజర్. అంతే, అక్కడతో 3వ సంగీతం అయిపోయింది. చెప్పాలంటే మొదటి భాగంలో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి అరేంజ్మెంట్స్ కానీ అవి ఎక్కువగా లేవు. 2వ భాగంలో కొంచెం సులువుగా అనిపించింది నాకు. ఎస్, 2వ చరణంలో ఏమీ మార్పు లేదు. ఆఖరి పల్లవిలో మళ్ళీ బాలు గారు మళ్ళీ అదే ప్లేస్, సేమ్ ప్లేస్లో అన్నారు. మళ్ళీ మా నుంచి జార్చడమే స్లైడ్. ఎస్, కార్డ్స్ చూసేస్తే ఈ వీడియో ముగించేసేయచ్చు. కార్డ్లో ఒకే ఒక్కటి ఉంది, మైండ్ తిరిగిపోయే కార్డ్ ఒకటి ఉంది, చరణంలో ఉంటుంది చూడండి. చరణం స్టార్ట్ అవ్వడం మళ్ళీ మామూలుగా రిలేటివ్ మేజర్. సో ఎఫ్ మేజర్, సి మేజర్, మళ్ళీ ఎఫ్ మేజర్. నేను అనుకోవడం
ఇలా అయినా ఇచ్చి ఉండాలి, లేదా టోటల్గా ఎఫ్ మేజర్ సెవెంత్ ఇచ్చేసి ఉండాలి. చూసారా మొత్తంగా సూట్ అవుతుంది. రీ కూడా ఉంది కాబట్టి ఆ ఫ్రేజ్లో అయితే ఎఫ్ మేజర్, సి మేజర్, ఎఫ్ మేజర్ ఇచ్చి ఉండాలి, లేదా టోటల్గా ఎఫ్ మేజర్ సెవెంత్ ఇచ్చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ ఎఫ్ మేజర్, ఏ మైనర్, డి మైనర్. సో గా పని రీ పని చూసారా, ఆ నోట్స్ యొక్క స్వరాల యొక్క కూర్పు ఎట్లా ఉందంటే కార్డ్లోంచి తీసుకున్నట్టుగా ఉంది. గా పని రీ పని సా గా ప ని సా. సో ఎఫ్ మేజర్, ఏ మైనర్, డి మైనర్ కార్డ్స్లోంచి ఆ మెలోడీ అంత గొప్పగా క్రియేట్ చేశారు. ఈ టైపు దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా పాటలు మనకు కనబడుతుంది. అంటే రిలేటివ్ మేజర్ వెంటనే డామినెంట్ మైనర్, మళ్ళీ టానిక్ మైనర్. బహుశా రాజా గారి నుంచి ఆయన కూడా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, అసలు దిమ్మదేవిగా కార్డ్ అవుతుంది. అన్నప్పుడు చూడండి, ఈ సెవెంత్, ఈ సెవెంత్, ఈ అనగా ఇక్కడ రీ సెవెంత్ అనేప్పటికీ మాటు వస్తుంది, దాటు వస్తుంది. సో ఐ థింక్ ఇందాక క్రోమాటిక్లో రీ వన్ కనిపించింది కదా బాలుగారు వేసిన సంగతిలో. అలా చూసుకుంటే ఈ పాటలో ఐ థింక్ గాడ్ 2 తప్ప మొత్తం అన్నీ వాడేశారు. ఎస్, ఈ సెవెంత్. సో ఇందాక చెప్పాను కదా ఆ స్ట్రింగ్ నోట్స్. సో ఫస్ట్ డి మైనర్కి ఇది ఇచ్చారు, ఎఫ్ మేజర్ సెవెంత్కి నీ ఇచ్చారు, మళ్ళీ డి మైనర్కి గా ఇచ్చారు. ఈ సెవెంత్ అయిపోయిన తర్వాత మా ఇచ్చారు. బహుశా మాటు చూపించారు కాబట్టి మళ్ళీ మావన్ చూపించి మనని మళ్ళీ మైనర్ స్కేల్లోకి వచ్చే ప్రయత్నంలాగా నాకు అనిపించింది. సో అవి ఆ నోట్స్. తర్వాత మూడో సంగీతంలో జీ మైనర్ ఉంది. అంతే, మూడో సంగీతానికి వేరే కార్డ్స్ ఏమో మొత్తం అంతా రిలేటివ్ మేజర్. ఆ బ్రాస్ స్ట్రింగ్స్ అరేంజ్మెంట్ అంతా కూడా రిలేటివ్ మేజర్ బేస్తో చేశారు, రిలేటివ్ మేజర్. ఎస్, ఓకే. సో ఈ 2 భాగాల్లోనే ఈ పాట అయిపోయింది. 3 భాగాలు వెళ్తుంది అనుకున్నాను. ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి, సరేనా? మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.